కొండలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. వెంకటేశ్వరుని నామస్మరణతో జలసవ్వడులు కనువిందు చేస్తూ ఉన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది. గలగలా పారుతున్న సెలయేళ్లను చూసి శ్రీవారి భక్తులు పులకించిపోతున్నారు. కపిలతీర్థం దగ్గర సందర్శకుల తాకిడి పెరిగింది. తిరుమలలో ప్రకృతి పరవశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. గత వారం రోజులుగా తిరుపతి తిరుమలతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా తిరుపతికి వచ్చే యాత్రికులకు ఇక్కడ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతిలోని కపిలతీర్థం, ఇతర చోట్ల జలపాతాలు సందర్శిస్తూ కూడా భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని కపిలతీర్థం ఆవరణలో ఉన్నాను. ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున జలపాతం, తిరుపతిలో ఎప్పుడు భారీ వర్షం కురిసినా ఈ విధంగా భారీ జలపాతం ఇక్కడ వచ్చిన భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. దీన్ని భక్తులే కాకుండా స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి ఆ జలపాత అందాలు వీక్షిస్తూ కూడా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో జలపాతం దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు సెల్ ఫోన్లో ఆ అందాలు బంధిస్తూ కూడా పదిలిపరుచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా వర్షాలు కురుస్తుండటంతో జలపాతం దగ్గరికి వెళ్లకుండా కూడా ఇక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక తిరుమలలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 7 కొండల నుంచి జాలువారుతూ జలపాతాలు ఇటు తిరుపతిలోని అనేక చోట్ల కూడా ఈ విధంగా జలపాత దృశ్యాలు దర్శనమిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కపిలతీర్థం సంబంధించి జలపాతం మరింత దగ్గరికి వెళ్ళి దాన్ని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మనం చూస్తే ఇక్కడ 7 కొండల నుంచి కూడా ఈ జలపాతం జాలువారుతూ వస్తుంటుంది. ముఖ్యంగా ఘాట్ రోడ్లో మాల్వాడి గుండం అనే ప్రదేశంలో మరింత ఎత్తున జలపాతం దర్శనమిస్తూ ఉంటుంది. దీంతో భక్తులు తిరుమల అందాలు చూస్తూ కూడా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడ కపిలతీర్థం జలపాతం దగ్గర మనం తాజా దృశ్యాలు అయితే చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చే భక్తులు, తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా తిరుపతికి రావడం, తిరుపతిలోని దర్శనీయ ప్రదేశాలు కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి చోట్ల కపిలతీర్థం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సంవత్సరంలో కేవలం 2-3 సార్లు ఎక్కువగా వర్షాలు కురిసిన సందర్భంలో మాత్రమే ఇలాంటి అరుదైన దృశ్యం ఆవిష్కృతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఇదే కపిలతీర్థం దగ్గర కొంతమంది విద్యార్థులు ఇక్కడ జలపాతం పైకి వెక్కి కొండ ఎక్కి అక్కడ పొరపాటున వాళ్ళు పడిపోయి మృతి చెందిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తులు ఇక్కడ వచ్చి కపిలతీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ప్రస్తుతానికైతే ఉధృతంగా జలపాతం జాలువారుతూ ఉండడంతో దగ్గరికి వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదు. అయితే దూరం నుంచే భక్తులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి. ఎప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి ఇట్లా మీకు తెలుసా లోకల్గా? అంటే వానమన్నప్పుడంతా వస్తుంటే. మీరు ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? విశాఖపట్నం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు వచ్చిన వాటర్ ఉండదు, ఈసారి వాటర్ ఉంది, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది చూడడానికి. తిరుమల దర్శించుకొని వచ్చారా పైన? అక్కడ ఎలా ఉంది? అక్కడ కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి, పైన మాల్వాడి గుండం కానీ చూస్తుంటారు. లేదు, ఇది వరకు మీద ఇప్పుడు బెటర్గా ఉంది, ఏ ఫెసిలిటీస్ అయినా సరే. ఇది వరకు నేను వచ్చాను కానీ ఇది వరకుతో కంపేర్ చేస్తే ఒక 2 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. 2 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్కి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ భక్తులు మనం చూస్తే చిన్న పిల్లలు కూడా భక్తులతో పాటు వాళ్ళతో పాటు వచ్చిన చిన్నారులు కూడా ఈ యొక్క జలపాతం చూస్తూ కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే. వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాప ఎక్కడి నుంచి వస్తున్నా? వాటి చూడండి. ఎలా ఉంది ఇక్కడ జలపాతం? వాటర్ ఫాల్ ఎలా ఉంది చూస్తున్నాం. మొత్తం మీద పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న అందాలని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇటు దర్శనాలు చేసుకుంటూ, మరోవైపు ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను భక్తులు ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని భద్రతాపరమైన చర్యలు కూడా టీటీడీ అధికారులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో జలపాతం దగ్గరికి మాత్రం
భక్తులు ఎవరిని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుపతి తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. 7 కొండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా జలపాతాలు ఇతర సెలయేర్లతో నిండిపోయిన పరిస్థితి ఉండడంతో భక్తులు ఆ అందాలను చూస్తూ కనువిందుగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతి తిరుమలలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.